హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే సగ్గుబియ్యం పకోడీ అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇవైతే ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు. కరకరలాడుతూ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ లావు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. 1 కప్పు వరకు లావు సగ్గుబియ్యం పోసుకుంటున్నాను. అదే కప్పుతో పెరుగు కూడా వేసుకుంటున్నానండి. పుల్లటి పెరుగు అన్నమాట. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నిమ్మకాయ పిండుకోండి. నేనైతే పుల్లటి పెరుగే వేస్తున్నాను. 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని మొత్తం ఇలా కలిపేసుకొని 1 గంట అయితే నాననిస్తే చాలా బాగుంటుందండి. మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక 15 నిమిషాలైనా నానబెట్టుకోండి. నేనైతే గంట నానబెట్టుకుంటున్నాను. గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యం అనేది ఇలా చక్కగా నానిపోయింది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నేనైతే ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని సగ్గుబియ్యంలో ఇవన్నీ వేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ గట్టిగా ఉంది అనుకుంటే కాస్త వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పకోడీ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం సగ్గుబియ్యాన్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని అయితే ఇలా కలుపుకొని ఇప్పుడు పకోడీ లాగా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకుని పిండి అనేది మీరు బౌల్స్ లాగా కూడా చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే పకోడీ లాగా వేస్తున్నాను. ఇలా కాస్త కలర్ వచ్చిన తర్వాత వెనక వైపుకి తిప్పుకోవాలి. ఈ పకోడీ అనేది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని వేరే ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పకోడీ అనేది. చాలా అంటే చాలా సింపుల్గా ఈ పకోడీ అనేది చేసుకోవచ్చు. కరకరలాడుతుందండి, చాలా బాగుంటుంది. అంతేనండి, వెరీ సింపుల్గా అయితే సగ్గుబియ్యం పకోడీ అయితే రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం పకోడీ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా చక్కగా ఉన్నాయి కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.